హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. మేమైతే సండే అలా బయటికి వెళ్ళామండి. ఒక చిన్న వ్లాగ్ అయితే తీసాము. సో చాలా రోజులైంది, 1 మంత్ పైన అయిపోయింది ఫాస్ట్ ఫుడ్ ఏది తినలేదు. అలాగా బయట ఏదో పని కోసం వెళ్తే పిల్లలు అడిగేసరికి వెళ్ళాము. మేమైతే రెగ్యులర్గా గోపికా చాట్స్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తామండి. చాలా బాగుంటుంది అక్కడ. ఎస్పెషల్లీ నాకైతే గోబీ అంటే ఇష్టం కాబట్టి అక్కడ గోబీ చాలా బాగుంటుంది. సో మా ఆయనతో అని మెనూ చూసేస్తున్నారు. ఏదేదో కొత్తగా ట్రై చేయాలని చూశారు. నన్ను అడిగారు. నేనైతే నాకు ఇష్టం లేదు అన్నాను. సర్లే అనేసి రెగ్యులర్గా మేము తీసుకునే గోబీ, పానీపూరి అండ్ మా ఆయన అయితే ఎప్పుడు తీసుకునే నిప్పట్ మసాలా లేదా సమోసా మసాలా తీసుకుంటారు. సో ఇప్పుడైతే మేము సమోసా మసాలా, గోబీ, పానీపూరి అయితే ఆర్డర్ చెప్పామండి. ఇక్కడికి వస్తే మా పిల్లలు ఫుల్గా ఫ్రీగా ఉంటారండి ఇక్కడ. ఎందుకంటే మేము ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళినా కూడా ఇక్కడికే వెళ్తామన్నమాట. వెళ్ళేదే మంత్ పైన అయిపోతుంది. వెళ్ళే ఒకసారి కూడా మేము ఇక్కడే తింటాము. మాకు ఇష్టమైన చాట్స్ అంటే గోపికా చాట్స్ అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పెద్దగా ఉంటుంది. చైర్స్ అన్నీ నీట్నెస్, సర్వింగ్ అంతా చాలా బాగుంటుంది. వాళ్ళైతే కస్టమర్స్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. సో మా పాప బాబు అయితే హాయ్ చెప్తున్నారండి. చూడండి, సో వాళ్ళు లాగ్ అంటే ఎందుకోనండి, వీడియోస్ తీస్తే చాలా వాళ్ళు ఇదే అనుకుంటారు. హాయ్ హాయ్ అని చెప్తూ ఉంటారు. సో ఇలా అయితే బయటికి వెళ్ళాం పిల్లలతోటి. వాళ్ళకి కావాల్సింది అయితే అడిగాము. ఫస్ట్ మా బాబు ఏమి వద్దన్నాడు. తర్వాత పానీపూరి అన్నాడు. సర్లే అనేసి ఒక పానీపూరి, ఒక గోబీ, ఒకటి సమోసా మసాలా అయితే ఆర్డర్ పెట్టుకున్నామండి. సో మేము ఫాస్ట్ ఫుడ్ అయితే ఎక్కువ తిననండి. నాకు గోబీ అంటే ఇష్టము కాబట్టి అప్పుడప్పుడు అలా అంటే అదే మంత్లీ 1.5 మంత్ వన్స్ అలా వెళ్ళినప్పుడు ఒక గోబీ తీసుకొని షేర్ చేసుకుంటాం అంతే అనమాట. అది కూడా ఎక్కడ బయట అయితే తినమండి. ఇక్కడే గోపికా చాట్స్లోనే తినేది మేము. సో ఇక్కడైతే చాలా బాగుంటుంది. నెక్స్ట్ సో నేనైతే లాగ్స్ అయితే ఎక్కువగా తీయట్లేదు కదండి. అందుకనేసి ఏదో ఒక లాగ్ అలా అప్లోడ్ చేద్దాము అన్నట్టు సండే బయటికి వెళ్ళినప్పుడు గుర్తొచ్చిందనమాట. అందుకనేసి అప్పుడప్పుడు నేను అనుకున్నలా ఒక వీడియో అయితే తీసాను. ఇది మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, మన ఆర్డర్ అయితే వచ్చేసిందండి. గోబీ చూడండి చాలా బాగుంటుంది. అది కూడా వాళ్ళు కాలీఫ్లవర్తోనే చేసి ఉంటారండి. అందుకని నాకు చాలా ఇష్టం. నాకు గోబీ కాలీఫ్లవర్తో చేసిందంటేనే ఇష్టం అండి. మంచూరియాతో చేసింది, క్యాబేజీతో అంటే మాత్రం నాకు అస్సలు ఇష్టం ఉండదు అది. సో మా పాప చూడండి తినేదానిలాగా రాగానే ప్లేట్ దగ్గర తీసేసుకొని ఎలా తింటూ ఉందో. సో ఇలా మా బాబుదైతే పానీపూరి వచ్చేసింది. వాడు ఫస్ట్ గోబీ ఇష్టంగా తినేవాడు. అది ఎందుకో ఈ మధ్య మరి టేస్ట్ చేంజ్ చేసుకున్నట్టున్నాడు. పానీపూరి అనేస్తాడు. ఏం కావాలి అంటే పానీపూరి అంటాడండి. అది కూడా అదంతా స్టఫింగ్ అంతా సర్వ్ చేసి అందులోకి అంతా వేసి తినిపించాల్సింది కూడా నేనేనండి. నేను అన్నీ వేసి అయితే తినిపించాను. మా పాప కొంచెం గోబీ తినింది, కొంచెం ఒకటి పానీపూరి తినింది. ఇంకా మా వారైతే సమోసా మసాలా తిన్నారు. నేనైతే గోబీ తిన్నాను అనమాట. సో ఈ గోపికా చాట్స్ అయితే ఫుల్ అంటే చుట్టూ మొత్తం అది ఒక షీట్తో సెట్ చేసి ఉంటారండి. ఆ షీట్ పైన మరి పెయింటింగ్ ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చింది. అట్మాస్ఫియర్, ఆ షీట్స్ పైన పెయింటింగ్, కలర్స్ సమ్ అనిమల్స్ అలాంటి పెయింటింగ్ అయితే వేసింటారు. చాలా పెద్దగా ఉంటుందండి. ఇది ఒక పెద్ద గోడవంతర మీన్స్ షెడ్ లాగా ఉంటుంది. చూడండి, పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అక్కడైతేను. ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉన్నారండి. మా బాబు అయితే చాలా అల్లరండి మా బాబు అయితేను. సో ఇదైతే ఈరోజు ఒక చిన్ని మినీ లాగ్ అయితే తీసానండి. మీకైతే నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఎక్కువగా లాగ్స్ అయితే తీయట్లేదండి. నేను మామూలుగా కుకింగ్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను కదా, అది కుకింగ్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.